హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఈ రోజు అయితే ఇంకా మీకు మంచి అదిరిపోయే డ్రెస్ చూపిస్తాను. ఎప్పుడు అదిరిపోయే డ్రెస్సే కదక్క చూపించేది, వెరైటీగా ఏముంది అనేసి అయితే ఇంకా అస్సలు అనకండి. అదిరిపోయే డ్రెస్ అనేది ఎందుకన్నాను అంటే కనుక ఎప్పుడు నా సైజు వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను, లేదా నాకన్నా చిన్న పిల్లలకన్నా చూపిస్తున్నాను. పెద్ద సైజు వాళ్ళు అంటే లావుగా ఉన్న వాళ్ళకి అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టాలనేది అయితే కనుక అస్సలు చూపినే లేదు. ఎందుకంటే కనుక మన దగ్గరికి ఆ డ్రెస్సులు అనేది వస్తున్నాయి, కుడుతున్నాం. కానీ కొంతమంది ఒప్పుకుంటారు, వీడియో తీస్తే కొంతమంది ఒప్పుకోరు. అదనేది నిజమే కదండి. అందుకనేసి వేరే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకనేసి ఇంకా నా సైజు కుట్టానంటే కనుక నేను మా పాపని ఎవరో ఒకరు వేసుకుంటామని ఒక ఉద్దేశంతో అయితే కనుక ఆ పనులు అయితే కనుక ఆ డ్రెస్సులు అనేది మాత్రమే కుట్టి అనేది చూపిస్తూ ఉన్నానండి. ఈసారి మటుకు XXL, XXL సైజు వారికి మాత్రం చూపిస్తాను. ఈసారి అయితే కనుక మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకు కుట్టడం చాలా ఈజీ అండి, ఈజీగా అనేది కుట్టొచ్చు. కానీ ఇలా లావుగా ఉన్న వారికి కుట్టాలి అంటే చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి ఇలాంటి వాళ్ళకు కుడితేనే మనం మంచి టైలర్ అనేది గుర్తింపు అనేది వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి ఎలాగైనా కుట్టొచ్చండి, క్లాత్ తక్కువనే ఉంటుంది. అలాగొచ్చేసి సన్నగా ఉన్నారు కాబట్టి ఈజీగా కుట్టేయచ్చు. ఈ పెద్ద సైజు వాళ్ళకు కుట్టాలంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, జాగ్రత్తగా కుట్టాలి. ఎందుకంటే కనుక తక్కువగా అయిందంటే వాళ్ళకు ఊరికే డ్రెస్ కుట్టించుకున్న కూలీ దండగా అవుతుంది, క్లాత్ దండగా అవుతుంది, వాళ్ళకి అనేది వేస్ట్గా ఉంటుందండి. అందుకోసం అనేసి ఈ అక్కనైతే కనుక నేను అడిగాను, అక్క నేను వీడియో తీసుకుంటాను అక్క అంటే కనుక సర్లే మధు అనేసి అనేసిందండి. అందుకోసం అనేది నేనైతే కనుక ఈరోజు అయితే కనుక ఈ సైజు వారి కటింగ్ అయితే కనుక చూపిస్తానండి. ఈ సైజు వారి కటింగ్ అయితే కనుక చూపిస్తాను. దీన్ని అనేది ఇప్పుడు మనము కొలుసుకొని అనేది చూద్దామండి. కొలుసుకొని చూసేద్దాము. ఫస్ట్ అనేది ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, సంకల దగ్గర, రెండు సంకల దగ్గర అనేది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ సంక దగ్గర నుంచి ఇటువైపు సంక వరకు, ఇటువైపు సంక వరకు ఇలా చూసుకోవాలి. టేప్ పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇది వచ్చేసి 27 ఇంచుల ఎడల్పు అయితే కనుక ఉందండి, కానీ మనము 28 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఎడల్పు వచ్చేసి 28 ఇంచులు అండి. 28 ఇంచులు ఎడల్పు. బాయ్ కరెంటులో ఒకరు ఇప్పుడే. ఇంకొచ్చేసి పొడవు తీసుకోవాలండి. పొడవు వచ్చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఎడల్పు 28, పొడవు అనేది ఇలా తీసుకోవాలండి. డ్రెస్ను ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, కింద షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద కుట్టు వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా చూసుకున్నాం. చూడండి 16.5 ఉందండి. 16.5 కరెక్ట్గానే ఉంటుందండి. ఎందుకంటే మనము ఆల్రెడీ కుట్లలోకి వేసిన క్లాత్ను కూడా పట్టుకున్నాం కాబట్టి 16.5. పొడవు వచ్చేసి ఎడల్పు వచ్చేసి 28 ఇంచులు, పొడవు వచ్చేసి 16.5 అండి. 16.5. ఒకవేళ కుట్లలోకి అట్లా ఇట్లా పోతుంది, ఒకవేళ తక్కువ అవుతుంది అనుకుంటే 17 తీసుకొని సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఇంకా ఇది వచ్చేసి డ్రెస్ ఇంకా పొడవు ఎడల్పు అండి. ఇవి వచ్చేసి నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఉందండి, కానీ అక్క కొంచెం పొడవే పెట్టమనింది. 5 ఇంచులు అయితే కనుక ఉంది, కానీ నేనైతే కనుక 6.5 తీసుకుంటున్నాను. కుట్టంగా 7 ఇంచులు వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 అండి, అంటే మన కుట్టంగా 7 ఇంచులు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మళ్ళీ దాన్ని కూడా ఇలాగనే కొలుసుకోవాలండి. 4 ఇంచులు ఉందండి ఫ్రంట్ నెక్, అంటే బోట్ నెక్ ఎలా వస్తుందో అలా ఉంది. 4 ఇంచులు అయితే కనుక ఉంది. ఈ 4 ఇంచుల కన్నా నేను 4.5 అట్లా తీసుకుంటున్నానండి. ఇంత తక్కువ అయితే కనుక అక్క కూడా కొంచెం లెంచ్లే అనింది. 4.5 నెక్, ముందర నెక్. కానీ ముందర నెక్ అనేది కాలర్ పెట్టమనింది. కాలర్ ఏం కలర్ పెట్టమనింది అంటే కనుక ఇది రామసీతాన ఏదో సినిమా ఉంది చూడండి, ఆమె బ్లౌజ్కి ఉంటుంది కదా, ఆ నెక్ అనేది పెట్టమనింది. ఇలా వస్తుంది చూడండి, ఇలాగా ఇలా ఆ నెక్ అనేది పెట్టమనింది. ఆ నెక్ పేరు ఏదో ఉంది కానీ ఆ కాలర్ పేరు ఏదో ఉంది కానీ అది నాకైతే ఇప్పుడైతే నాకు గుర్తులేదు. సీతారామనేమో ఆ సినిమాలో హీరోయిన్ వేసుకుంటుంది కదా, అదేమో ఆ నెక్ అనేది పెట్టమనింది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి పొడవు వచ్చేసి 12 ఇంచులు పెట్టమనిందండి, కానీ ఈ హ్యాండ్స్ అయితే ఇంకా తక్కువగా ఉన్నాయి. పొడవు వచ్చేసి 12 ఇంచులు పెట్టేసేయమనింది. అంటే ఇంతవరకు వచ్చేటట్టు అండి, నేను వేసుకున్నాను కదా, ఇంతవరకు వచ్చేటట్టుగా 12 ఇంచులు అనేది పెట్టేయమనింది. ఇంకా ఇది నడుము వచ్చేసి కూడా మనం ఏం కొలుసుకోవసం లేదండి, మనము సంక దగ్గర కొలుసుకున్నాం కదా అదే. ఇంకా డ్రెస్ పొడవు అనేది తీసుకోవాలి. పొడవు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక మనము కుట్లు వేస్తాం కదండి,
స్ట్రైట్ కుట్టు వేసింటాం చూడండి, అటు సైడ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా స్ట్రైట్ కుట్టు వేసింటాం కదా, ఇలా ఇటు సైడ్ నుంచి అయితే కనుక తీసుకోవాలి. అప్పుడే మనకు సాగకుండా అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇది వచ్చేసి 24 ఇంచుల పొడవు ఉందండి. 24 ఇంచులు అంటే కనుక 24.5 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ కుచ్చు, ఇప్పుడు ఈ డ్రెస్ కుచ్చు ఉందండి, సేమ్ అలాగనే కుచ్చు కూడా పెట్టమన్నారు. అందుకోసం అనేసి 24.5 అయితే కనుక తీసుకోవాలి. 24.5 తీసుకోవాలండి, 24.5. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇట్లా చూడండి, ఇక్కడ కింద కుచ్చు పెట్టారు కదండి, ఆ కుచ్చును కూడా అనేది మీరు కొలుచుకోండి. 7 ఇంచులు కుచ్చు అనేది పెట్టేశారండి. మనం 8 ఇంచులు అయితే కనుక తీసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. 7 ఇంచులు కుచ్చు పెట్టినారు, 8 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే కింద మడుపు వస్తుంది, పైన పోతుంది, కాబట్టి 7 ఇంచులు అనేది తీసేసుకోవాలి. మనము 7 ఇంచులు అనేది పక్కన ఇవన్నీ కొలతలు రాసుకోండి. ఇప్పుడు అనేది కటింగ్ అయితే కనుక చేసుకున్నాం. శారీ అయితే కనుక మనకు ఈ శారీ ఇచ్చేసారండి. ఆల్రెడీ ఇది మామూలుగా అక్క ఒకసారి కట్టుకుందంట, ఒకసారి కట్టుకుంది. ఎందుకంటే పాల్స్ ఉంది చూడండి, చెప్పింది ఒకసారి కట్టుకున్న మధు మళ్ళీ డ్రెస్ కుట్టుకుంటే బాగుంటుంది అనిపించేసింది అనేసి అయితే చెప్పిందండి. అక్కకు నేను డ్రెస్సులు అనేది ఇంతకుముందు కూడా కుట్టాను. ఈ శారీ ఇచ్చిందండి. దీనికి వచ్చేసి కాటన్ లైనింగ్ అండి, అంటే పై పక్కన ఇక్కడ బాడీకి అనేది కాటన్ లైనింగ్. ఇంకొచ్చేసి పాలిస్టర్ వచ్చేసి 3 మీటర్లు ఉందండి. 3 మీటర్లు పాలిస్టర్ లైనింగ్. కింద వైపు అంటే కింద కుచ్చుకు వస్తుంది కదండి, 3 మీటర్లు పాలిస్టర్ తీసుకున్నాను. ఈ 2 అనేది తీసుకున్నాను. ఇదైతే ఒక కాటన్ వాటర్లో అద్దేసేసానండి. కానీ ఈ వీడియో అయితే కనుక 2 వీడియోలుగా చేస్తానండి. ఎందుకంటే కనుక నేను లెంత్ ఎక్కువగా చేస్తుంటే మీరు అసలు ఎవ్వరు చూడట్లేదండి. ఇంత లెంత్ ఉంది అనుకుంటున్నారో, లేకుంటే ఇంత పెద్ద వీడియో ఎందుకు చూడాలనుకుంటున్నారో ఏమో, కానీ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియోలో అయితే కనుక కటింగ్ మాత్రమే చేసి మీకు అనేది చూపిస్తాను. అది కూడా క్లియర్గా ఇప్పుడు పెద్ద సైజు వారికి అనేది చూపించానండి. మీకు డ్రెస్సులు పట్టుకొని మీకు కొలిసి ఇలా చూపిస్తే కనుక మీకు అర్థమవుతుందనే ఒక ఉద్దేశంతోనే నేను ఇలా బాగా కొలిసి అనేది నేను చూపించేసానండి. ఇలా కొలుచుకున్నానంటే కనుక మీ డ్రెస్ ఇది నేను లావు ఉన్న సైజు అంటే పెద్ద సైజు వారికి అనేది అయితే చెప్పట్లేదండి. ఏ సైజు సన్న పిల్లలకైనా అంటే చిన్న పిల్లలకైనా సన్నగొన్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి అనేది డ్రెస్సు కొలత ఈ విధంగానే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా అనేది కూడా చూసుకోగలుగుతారు. ఇలా పట్టుకొని వేసుకున్నారంటే సరిపోతుంది. బాడీ కొలతలు తీసుకున్నారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి, కొత్తగా నేర్చుకునే వారు అయినా కానీ. నేను మ్యాక్సిమం ఎవరన్నా కానీ కొలతలు తీసుకొని కుట్టక్కండి కనుక మీ దగ్గర డ్రెస్ ఉందేమో తీసుకురండి. ఆ డ్రెస్ ఒకవేళ డ్రెస్సే మా దగ్గర లేదు, ఫస్ట్ టైం మేము డ్రెస్సులు కుట్టించుకుంటున్నాం అనే వారికి మాత్రమే బాడీ కొలతలు తీసుకొని నేను కుట్టుతాను. కానీ తర్వాత ఇట్లాగైతే నాకు డ్రెస్ ఉన్నా కూడా ఆ డ్రెస్ బాగలేదులే అక్క మీరు తీసుకొని కుట్టండి అన్నా కానీ పర్లేదు, అదే డ్రెస్ నేను ఎలా కుడతానో అలాగనే కుడతాను, నాకు కావాల్సిన సైజు మాత్రమే అని అయితే కనుక చెప్తానండి. దాంట్లో ఏదైనా మార్పులు చేయాలంటే కనుక మీరు చెప్పేసేయండి, దాంట్లో మార్పులు చేస్తాను అనేసి. అందుకోసమే డ్రెస్సును అనేది మీరు ఇప్పుడు నేను ఎలా కొలిసి మీకు చూపించానో అలాగనే కొలిచి చూసుకోండి. ఇప్పుడైతే కనుక మనం కటింగ్ చేస్తూ మాట్లాడుకున్నామండి. ఈ శారీలో నుంచి మనము కొంగు అనేది సపరేట్ చేసేసుకున్నాం. ఈ కొంగు అనేది మనకు కాలర్కి యూజ్ చేసుకోవచ్చు, ఏదో ఒక దానికి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఈ కొంగును అనేది సపరేట్ చేసేద్దామండి. క్లాత్ అయితే కనుక ఇలా కట్ చేసుకున్నానండి, బాడీకి సరిపోయేంత అనేది. ఎడల్పు వచ్చేసి 28 ఇంచులు అండి, కొలిసి అయితే కనుక మీకు చూపించాను. ఇంకా పొడవు వచ్చేసి 16.5 పొడవు అయితే కనుక తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 2 మడతలతో అంటే బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేటట్టు అనేది ఇలా అయితే కనుక కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 అనేది ఇలా సగానికి అనేది మర్చేసేయండి. ఇలా సగానికి మర్చుకొని నీట్గా అనేది ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి, ఓపెన్ లేనికెళ్ళి మన సైడ్ ఉండేటట్టు అనేది చూసుకోండి. ఓపెన్స్ లేనిది మనకెళ్ళి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము నెక్ కొలుచుకోలేదండి. నెక్ అనేది పొడుగు కొలుచుకున్నాం కానీ ఎడల్పు అనేది కొలుచుకోలేదండి. ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు అనేది వస్తుందండి. కానీ మీకు ఒకసారి కొలిచి చూపించాను అనుకోండి మీకు అర్థమవుతుంది ఇలా కొలుచుకోవాలి కదా అనేసి. చూడండి, ఇలా అనేది కొలుచుకోవాలి. నెక్ వచ్చేసి 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులు మనం సగం చేస్తే ఎంత వస్తుంది? 3 ఇంచులు వస్తుంది. నెక్ వచ్చేసి 3 ఇంచులు అండి. లేదా ఇంకా డీప్ ఎక్కువగా పెట్టుకున్నామంటే 3.5 4 ఇంచులైనా సరిపోతుందండి. వీళ్ళకు డీప్ ఎక్కువగా ఉన్న వారికి అయితే కనుక షోల్డర్ వచ్చేసి చూడండి 4.5 వచ్చేసింది, అంటే దాదాపు 5 ఇంచులు అనేది వచ్చేసింది. అంటే వీళ్ళు షోల్డర్ ఎక్కువగా పెట్టుకున్నారు. దీని ప్రకారం అంటే మనం కూడా షోల్డర్ అనేది పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నెక్కును అనేది మనం గీసేసుకున్నాము. అంటే మనకు 6 ఇంచులు వచ్చేసింది కదండి. ఇక్కడ 6 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది, అంటే 6 ఇంచులు అంటే 6 ఇంచులు కదండి, 6 ఇంచులు సగం చేసుకుంటే 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇది షార్ట్ పీస్ కనిపించట్లేదండి, షార్ట్ పీస్ మొత్తం అయిపోయాయండి.
నేను ఇలాంటి బాక్స్ ఒకటి కొనుక్కుంటా అండి. ఇదంతా 15 రూపాయలు 18 రూపాయలు అనేది పడుతుంది. ఇలా 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఎక్కువగా ఉంది కదండి, 4.5 అయితే కనుక షోల్డర్ ఉందండి. 4.5 కాడికి అనేది 4.5 కన్నా కొంచెం ఎక్కువనే పెడుతున్నానండి, ఎందుకంటే ఇటువైపు కూడా కుట్రలేకపోతుంది కాబట్టి దాదాపు 5 ఇంచులకు కొంచెం తక్కువగా. తర్వాత వచ్చేసి సంక దింపు భాగం అనేది గీసుకోవాలండి. సంక దింపు భాగం వచ్చేసి 6.5 తీసుకుంటున్నానండి. మామూలుగా అయితే కనుక మనం వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటాం, కానీ వీళ్ళు లావుగా ఉన్నారు కదండి, అంటే పెద్ద సైజు వారికి ఇలా ఎక్కువగా తీసుకోవాలి. ఈ వీడియో చూసిందనుకో అక్క నన్ను అయితే కనుక తన్నుతాదేసి, ఎందుకంటే లావుగా ఉన్నాను అంటున్నావు అనేసి. అది మటుకు గ్యారెంటీ అండి. ఇది వచ్చేసి షోల్డరు సంక గీసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందండి, బ్యాక్ నెక్ వచ్చేసి మనకు 6.5 ఉందండి. 6.5 అంటే కనుక మనకు కుట్లలో కొంగ 7 ఇంచులు వస్తుంది. 6.5 బ్యాక్ నెక్ గీసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ ముందర నెక్ ఎంత ఉంది, 4.5 అండి. మీకు నేను ఇదంతా ముందుగానే కొలిచి చూపించాను కదండి. దీన్ని కూడా అనేది 3 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి గీసేసుకోవాలి. ఇలాంటి స్కేల్ కొనుక్కున్నారంటే చాలా ఈజీ అయిపోతుందండి. మీరు గీసుకోవడం అనేది చాలా ఈజీగా గీసేసుకుంటారు, ఎందుకంటే స్కేల్తో మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు సంఖ దగ్గర కూడా అండి మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం అంటే ఇలా స్ట్రైట్ గీత తీసుకొని ఇలా స్ట్రైట్గా గీసుకొని తర్వాత వచ్చేసి ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఈ రెండు కూడా ఇలాగనే బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇప్పుడు సంఖ రౌండర్ ఉంటుంది కదండి, ఆ రౌండర్తో అనేది మీరు గీసేసుకున్నారంటే సరిపోతుంది. ముందుగా బ్యాక్ నెక్ గీస్తున్నానండి నేను. ఇది బ్యాకు, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి, రౌండ్ నెక్కే కాలర్తో. ఈ సంఖ రౌండర్తోనే మనము సంఖ రౌండ్గా గీసేసుకున్నాము. మీరు ఇలాంటి సంఖ రౌండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా అని కనుక టేప్ తీసేసుకొని ఇలా పెట్టేసి 1 ఇంచు దగ్గరికి మార్కింగ్ చేసుకొని గీసుకోవడం అండి. సేమ్ ఇలాగనే వస్తుంది. సంఖ రౌండర్ అయినా ఇలాగే వస్తుంది, ఇదైనా ఇలాగనే వస్తుంది. ఇలా గీసుకున్న తర్వాత ఇది వచ్చేసి అక్క ఫ్రిన్స్ కట్ అనేది పెట్టమనిందండి ముందు, కానీ నేను కుట్టేటప్పుడు ఫ్రిన్స్ కట్ అనేది చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ముందుగా అనేది పైన నెక్ ఉంది చూడండి, ముందర నెక్, ఆ నెక్కును అనేది కట్ చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఆ నెక్కును కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ కట్ చేసుకుందామండి. ఇలా సంఖ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 ఇంచు క్లాత్ అనేది తీసేద్దామండి. మనకు నడుము దగ్గర 1 ఇంచు అనేది ఇటు సైడ్ నుంచి 1 ఇంచు మార్కింగ్ వేసుకొని దీన్ని అనేది ఇలా క్రాస్గా తీసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా తీసుకోకండి, కొంచెం క్రాస్గా సరిపోతుంది. ఇప్పుడు సంఖ కట్ చేసుకున్నాం కదండి, ముందర నెక్ కూడా కట్ చేసుకున్నాం, అందుకు ఒకటి తీసేయాలి, అంటే ఇది ముందు వైపు వస్తుందండి, అందుకు ఒక నెక్ అనేది తీసేసుకొని ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి మళ్ళీ మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ మనకు ఫ్రిన్స్ కట్ అనేది చెప్పారని చెప్పాను కదండి. 3 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది గీసేసుకోండి. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, తర్వాత వచ్చేసి 1 ఇంచు దగ్గర మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి 1 ఇంచు దగ్గర మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇలా 5 లేదా 6 అయినా సరిపోతుంది, ఎందుకంటే కొంచెం సైజ్ పెద్ద వాళ్ళకి కదా. దీన్ని అనేది ఇటు సైడ్ తిప్పేసుకొని స్కేల్ ఎలా తిరుగుతుందో చూడండి, ఇలా తిప్పేసుకొని ఇలా గీసుకోవాలి. అంటే టక్స్లో వేసుకుంటాం కదండి, సేమ్ అలాగనే గీసేసుకొని ఇలాగ ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, కింది వైపు ఇటు సైడ్ కూడా అనేది పడుతుందండి.
ఇటు సైడ్ కూడా అనేది పడుతుంది. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదండి. నాకైతే కనుక ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. సరిగా వీడియోలో కనిపించకపోవచ్చు, అందుకని నేను మళ్ళీ అనేది దీనిపైన గీస్తున్నానండి. మనకు ఇటు సైడ్ కూడా అనేది లైట్గా పడిందండి. నేను కుట్టేటప్పుడు దీని మీద నుంచి మనం ఇలా కుట్టుకొని తర్వాత అనేది ఈ క్లాత్ని కట్ చేసినాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. మనకు పెద్దగా ఇబ్బంది అనేది ఉండదండి. కటింగ్ అయితే అయిపోయిందండి దీన్ని. ఇప్పుడు ఇందులో నుంచి మనము 3 మీటర్ల క్లాత్ అనేది సపరేట్ చేసుకున్నాము. 3 మీటర్ల క్లాత్ అనేది సపరేట్ చేసేసానండి. సపరేట్ చేసేసుకొని మనకు ఎంత వచ్చింది, 24.5 వచ్చేసింది కదండి. నేనైతే 25 ఇంచులు పెట్టేశాను. 24.5 పెట్టినా కూడా సరిపోతుంది, కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉన్నా పర్లేదు అనేసి 25 ఇంచులు అయితే కనుక పెట్టేశానండి. ఇలా 25 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం అనేది కట్ చేసుకున్నాం. ఇది అనేది మీరు లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టుకోవచ్చు అండి. ఇలాగ నేను చెప్పినట్టు నేను చూపించినట్టయినా కుట్టుకోవచ్చు, కానీ కొలతలు మటుకు సేమ్ అండి. అది మటుకు గుర్తుంచుకోండి. సన్నగా ఉన్న వారికి అయితే కనుక కొలతలు తగ్గుతూ వస్తాయి, లావుగా ఉన్న వారికి అయితే కనుక పెరుగుతూ పోతాయండి. అంతే, ఎవరికైనా కానీ ఒకటే కొలతలు. ఇంకా ఈ లైనింగ్ కూడా అనేది ఏం కట్ చేయలేదండి. 3 మీటర్ లైనింగ్ అలాగే ఉంది పాలిస్టర్ది. ఈ లైనింగ్ కూడా అవసరం లేదు, మనము అంటే కట్ చేయ అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇదైతే కనుక తీసేసుకున్నాము. దీని మీదకి సరిపోతుందో లేదో అనేది ఒకసారి చూసేసుకున్నాము. ఇదైతే సరిపోదండి. దీని మీద పెట్టేసి మనము కట్ చేసేసుకున్నాం. ఇలా పెట్టి అనేది కట్ చేస్తానండి. క్లాత్ అనేది సర్ది కట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకు క్లాత్ తక్కువగా వస్తుందండి. ఇటువైపు అనేది బార్డర్ ఉంది, బార్డర్ అనేది కట్ చేయలేదండి. కుట్టిన తర్వాత అంటే దీనికి జాయిన్ చేసిన తర్వాత ఈ బార్డర్ అనేది కట్ చేస్తాను. ఇంకా ఈ 2 అనేది కట్ చేసుకున్నానండి. ఈ రెండింటిని అనేది పక్కన పెట్టేసుకున్నాం మనము. అంటే కింద కుచ్చుకు అయిపోయింది, వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది. మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగనే వచ్చేసి కుచ్చు, చిన్న కుచ్చు అనేది వచ్చింది కదండి, ఆ కుచ్చుకు అనేది కూడా కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ అయితే కనుక కట్ చేశానండి. హ్యాండ్స్ వచ్చేసి 14 ఇంచులు అయితే కనుక తీసుకున్నానండి. మనకు వచ్చేసి వాళ్ళకు 12 ఇంచులు లేదా 13 పెట్టమన్నారు. మనకు ఇక్కడ కొంచెం మడుపు కందిపోతుంది కదండి, తర్వాత అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు అనేసి 1 ఇంచు ఎక్కువగానే అనేది కట్ చేశానండి. కొంచెం క్లాత్ కూడా అనేది ఎక్కువగానే తీసుకున్నాను, అంటే వాళ్ళ హ్యాండ్స్ కన్నా ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. ఇంకా కుచ్చు పెట్టడానికండి ఇంకా క్లాత్ అనేది తక్కువగా వచ్చింది. ఉన్నకాడికి అనేది కట్ చేశానండి. చూడండి, దాదాపు 8 ఇంచులు అయితే కనుక ఉంది ఉండడం. అయితే కనుక ఇది కుట్లలోకి దానికి దీనికి పోగా 7.5-7 ఇంచులు అయితే కనుక వస్తుందండి. ఇది కుచ్చుకు అనేది కూడా ఇది కూడా సరిపోతుందో లేదో అయితే కనుక మనకైతే తెలియదండి. అంటే మనకంటే కనుక కుట్టేటప్పుడు అనేది చూసుకోవాలి. తక్కువగా వచ్చిందంటే చిన్న కుచ్చు పెట్టాలి, ఎక్కువగా ఉందంటే కొంచెం దగ్గరనే కూర్చోబెట్టామంటే సరిపోతుంది. క్లాత్ అయితే ఇంకా కొంచెం అయితే ఇంకా ఉందండి. చూడండి, ఈ క్లాత్ ఉంది. ఒకవేళ ఇందులో తక్కువగా అయిందనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ కూడా దానికి జాయిన్ చేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ చీరలో మీరు కుట్టేటట్టు ఉంటే కనుక ఇలా చూసుకొని అనేది కుట్టాలి. ఇంకొచ్చిన ఇక్కడ బార్డర్ వచ్చిన ఈ బార్డర్ అయితే కనుక మనము కాలర్కి అయితే కనుక పెట్టాల్సింది అయితే కనుక ఉంటుందండి. కాలర్ అనేది నేను కుట్టేటప్పుడు అనేది చూపిస్తానండి. ఇప్పుడు నేను కట్ చేసిన కాలరు ఎక్కువ తక్కువగా వస్తుంది. కుట్టేటప్పుడు చూపించాను అనుకోండి, కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీకు కూడా అనేది కుట్టేటప్పుడు అనేది అర్థమవుతుంది. కాలర్కి అయితే కనుక ఈ గ్రీన్ కలర్ అంటే ఈ బార్డర్ అనేది వేసుకుంటానండి. ఇది కొంగు వేద్దాము గ్రీనే వచ్చింటే అనుకున్నా కానీ కొంగు అయితే కనుక వేయనీకి అయితే కనుక లేదండి. ఎందుకంటే కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో, బాగాలేదు కదా, అందుకోసమే గ్రీనే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనకైతే కటింగ్ అయితే కనుక అయిపోయిందండి. లైనింగ్ అనేది హ్యాండ్స్కు తక్కువగా వచ్చేసిందండి. లైనింగ్ అయితే కనుక హ్యాండ్స్కి లేదు. ఇంకా అక్కను అడిగేసి లైనింగ్ వేయమంటే ఇంకా వేరేదన్నా తెచ్చి వేసేయాలి, ఇంకా లేదంటే కనుక ఇలాగనే అనేది వేసేసుకోవాలండి. ఇదైతే కనుక మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇది వేస్ట్ క్లాత్ అండి. ఇది మన డ్రెస్ కటింగ్ మొత్తం అనేది. ఈ వేస్ట్ క్లాత్ కూడా ఇందులోనే పెడుతున్నాను. మనకు ఏదో ఒక దానికి అనేది అవసరం వస్తుందండి, దానికోసము. ఇలా మొత్తం అనేది ఒక దాంట్లో అనేది నేను ఇలా కుట్టిన తర్వాత
సారీ అండి, కట్ చేసిన తర్వాత ఇలా కట్టి పెట్టుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్ కటింగ్ చేసే విధానము. ఇంకా మీరు నచ్చితే ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేసి కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటంటే తప్పకుండా అనేది ఈ కటింగ్ వీడియో చూసి తర్వాత అనేది మీరు కుట్టేది కూడా చూసారండి ఇంకా ఈజీగా అర్థమై మీ వాళ్ళకి మీరే కుట్టి అనేది అదిరిపోయేటట్టు అనేది చూపించండి. మీకు అందరికీ నచ్చేటట్టు అనేది నేనైతే కుట్టేటివి అవన్నీ ఈజీగా ఉండేటట్టు అనేది చూస్తున్నానండి. ఇంకా మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి అనేది ఉండేటట్టు అనేది చూడండి. అలాగనే మన ఛానల్ను ఫస్ట్ టైం చూసాను కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కింగ్ అనేసి కొట్టేసేయండి. అలాగే ఎవరైనా టైలర్ కొత్తగా నేర్చుకున్న వారికైనా కానీ లేదా టైలరింగ్ గురించి కొంచెం తెలిసిన వారికైనా కానీ మన వీడియోస్ అనేది షేర్ చేయండి. మన మధుబాల అక్కేలే అనేసి. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో. బాయ్.